హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుండి మనం అయితే ఎస్క్యూఎల్ బేసిక్స్ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డేటాబేస్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో చూసాం కదా. ఎవరైనా ప్రీవియస్ వీడియో అయితే చూడకపోతే వెళ్ళి చూడండి, అప్పుడే మీకు ఈ క్లాస్ అయితే అర్థమవుద్ది. సో ఎస్క్యూఎల్ నేర్చుకునే ముందు ఎవరైనా సరే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే చూడాలి. అండ్ ఇన్స్టాలేషన్ కూడా అందులోనే చెప్పాను, ఇన్స్టాల్ కూడా చేసుకోండి. సో ప్రోగ్రామింగ్స్ అయితే అందులోనే చేయాలి. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి, అప్పుడే నా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎస్క్యూఎల్ బేసిక్స్ చెప్పుకుందాం అండ్ కమాండ్స్, వాట్ ఆర్ ద కమాండ్స్ ప్రెజెంట్ ఇన్ ది ఎస్క్యూఎల్. ఇంకా టైం ఉంటే డేటా టైప్స్ కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఎస్క్యూఎల్ అంటే ఏంటో చెప్తాను. ఎస్క్యూఎల్ చెప్పే ముందు ప్రీవియస్గా మనం ఏం చెప్పుకున్నాం, డేటాబేస్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక డేటాని పర్టికులర్ ఫార్మాట్లో టేబుల్ రిప్రజెంటేషన్లో చెప్పేదాన్ని డేటాబేస్ అంటాం. అంటే కలెక్షన్ ఆఫ్ డేటా, ద కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ఏ పర్టికులర్ టేబుల్ ఈస్ కాల్డ్ ఎస్ డేటాబేస్ అని చెప్పాను నేను. ఇప్పుడు ఏంటి, మనం ఆ డేటా అనేది ఏ డేటా అన్నా అవ్వచ్చు, స్టూడెంట్ డేటా అన్నా, ఎంప్లాయర్ డేటా అన్నా, లేకపోతే అకౌంటింగ్ డేటా అన్నా, బ్యాంక్ రిలేటెడ్ డేటా అన్నా, ఏ డేటా అన్నా అవ్వచ్చు. ఆ డేటానే మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాం. ఆ డేటాని మేనేజ్ చేసేదాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం అని ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఈరోజు వచ్చేసి ఎస్క్యూఎల్ అనమాట. ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ద ఎస్క్యూఎల్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద రిలేషనల్ డేటాబేసెస్తో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని ఎస్క్యూఎల్ అంటాం. మనం రిలేషనల్ డేటాబేస్ అంటే ఇది ప్రీవియస్గా చెప్పుకున్నాం. రిలేషనల్ డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్ సంబంధించిందని చెప్పుకున్నాం కదా. అంటే ఒక టేబుల్లో స్టోర్ చేసుకునేదాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రిలేషనల్ డేటాబేస్ ప్లాట్ఫామే మై ఎస్క్యూఎల్. అర్థమైంది కదా. అంటే మనం టేబుల్లో రిప్రజెంట్ చేయడానికి రిలేషనల్ అని చెప్పుకుంటాం. సో ఆ రిలేషనల్ డేటాబేస్కి ఇంటరాక్ట్ అయ్యేదాన్ని ఎస్క్యూఎల్, స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు ఎస్క్యూఎల్ అనేది మనం పర్ఫామ్ చేయడానికి 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఇదైతే యాక్చువల్గా క్రడ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. క్రడ్ అంటే ఏంటంటే క్రియేటింగ్, రీడింగ్, అప్డేటింగ్ అండ్ డిలీటింగ్, ఇవన్నీ క్రడ్ ఆపరేషన్స్. యాక్చువల్గా ఈ 4 ఆపరేషన్స్ మీదే మన ఎస్క్యూఎల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మనకి క్రియేటింగ్ అంటే ఏంటంటే ఒక డేటాని క్రియేట్ చేసేదాన్ని క్రియేటింగ్ అంటాం. రీడింగ్, ఆ డేటాని రీడ్ చేయడం. అప్డేటింగ్ అంటే ఇప్పుడు డేటాని అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేయడం. అండ్ డిలీట్ అంటే డిలీట్ చేయడం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనం ఏదన్నా ఒక యాప్ ఇన్స్టాల్ చేసి దాన్ని మనకి డీటెయిల్స్ అడుగుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. ఇన్స్టాగ్రామ్లో మనం ఇనీషియల్గా అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఏంటి, మనకి పాస్వర్డ్, యూజర్ నేమ్ అడుగుద్ది. పాస్వర్డ్, యూజర్ నేమ్ అడుగుద్ది అంటే అది పాస్వర్డ్, అది యూజర్ నేమ్ని రీడ్ చేయడానికి ఈ రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అదే పాస్వర్డ్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ అప్డేట్ చేయాలనుకోండి, ఈ అప్డేట్ అనే కీవర్డ్ అనే పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి అకౌంట్ వద్దు, డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్, అదనమాట క్రడ్ ఆపరేషన్ అంటే. ఇదే బేసిక్ యూజ్ చేసుకుని మన ఎస్క్యూఎల్ అనేది ఏం చేస్తుంది, ఆపరేషన్స్ అదే టేబుల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ అనే డేటా ఒకటి తీసుకున్నాను అనుకోండి. ఈ స్టూడెంట్ డేటాలో మనకి ఒక ఐడి, ఒక స్టూడెంట్ నేమ్ ఉంది. ఐడి ఒకటి, స్టూడెంట్ నేమ్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అనేది 1 అనేది తీసుకున్నాను, ఐడి అనేది 2 అనేది తీసుకున్నాను.
ఇప్పుడు ఏంటి డేటాని క్రియేట్ చేశాను, అంటే స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేశాను నేను. సో ఈ ఆపరేషన్ అనేది అయిపోయింది, ఈ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు డేటాని రీడ్ చేయాలి. అది రీడ్ చేయాలంటే మనం ఇందులో ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్లో ఏదో ఒక నేము, ఇది ఎక్కడో నేమ్ ఇచ్చాను. సో ఈ 2 నేమ్స్ ఇచ్చాను. 2 నేమ్స్ ఇచ్చాక డేటాని రీడ్ చేసుకుంటుంది. డేటాని రీడ్ చేసుకున్నాక ఒకవేళ మనకి ఏదన్నా అప్డేట్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 2 వద్దు, ఈ 2 బదులు ఏదన్నా ఇంకో నెంబరు 3 కావాలి, నాకు 3 కావాలి. అది అలా అప్డేట్ చేయాలంటే అప్డేట్ అనే కీవర్డ్ అనేది, అప్డేట్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ నాకు ఈ రామ్ అనే నేమ్ వద్దు, డిలీట్ చేసేయాలి. అప్పుడు డిలీట్ చేసేయాలంటే మనకి డిలీట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. అర్థమైంది అనుకుంటున్నాను. మనకైతే కమాండ్స్ అనేవి ఉంటాయన్నమాట ఎస్క్యూఎల్లో. కమాండ్స్ ఏంటంటే ఇవి వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్ అనమాట. వీటిని బట్టి ఎస్క్యూఎల్ అనేది వర్క్ అవుద్ది. ఈ కమాండ్స్ యూజ్ చేసుకుని డేటాని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, ఎనీథింగ్ ఏదన్నా చేయొచ్చు అనమాట. ఈ కమాండ్స్ బేస్ చేసుకుని ఎస్క్యూఎల్ అనేది టేబుల్ క్రియేట్ అవుద్ది. సో ఇందులోనే మనకి 5 కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ వచ్చేసి DDL కమాండ్స్, DML కమాండ్స్, DCL కమాండ్స్, TCL అండ్ DQL కమాండ్స్. DDL కమాండ్స్ అంటే ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఒక డేటాని డిఫైన్ చేసేదాన్నే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటాం. ఇక్కడ యాక్చువల్గా మనకి DDL కమాండ్స్లో డేటాని డిఫైన్ చేయడానికి క్రియేట్ అనే కమాండ్ ఉంది. ఆ క్రియేట్ అనే కమాండ్తోనే డేటా డిఫైన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అనేది మన ఎస్క్యూఎల్లో ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయడానికి, ఆ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి డిఫైన్ చేస్తాం. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ టేబుల్ ఉందనుకోండి. ఆ స్టూడెంట్ టేబుల్లో ఆబ్జెక్ట్ వచ్చేసి స్టూడెంట్ అనమాట. ఇప్పుడు ఆ స్టూడెంట్ అనేది టేబుల్ క్రియేట్ చేయడానికి స్టూడెంట్ టేబుల్ నేమ్ తీసుకున్నాం. ఆ టేబుల్ నేమ్ వచ్చేసి DDL కమాండ్ అనమాట. సో ఇక్కడ మనకి DDL కమాండ్లో వచ్చేసి క్రియేట్ అనే ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ క్రియేట్ అనే ఆబ్జెక్టే DDL కమాండ్, అంటే క్రియేట్ చేస్తుంది, డేటాని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, డేటాని క్రియేట్ చేస్తుంది. అలాగే మనకి DML కమాండ్ అంటే ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఒక డేటాని మ్యానిపులేట్ చేసేదాన్ని, అంటే అప్డేట్ చేసేదాన్ని డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో అప్డేట్ చేయడానికి 2 కమాండ్స్ 3 ఉంటాయి. అవి ఏంటంటే అప్డేట్ కమాండ్, డిలీట్ అండ్ డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఒక కమాండ్ ఉంటుంది. ఈ అప్డేట్ డిలీట్ ఏంటంటే ఒక డేటాని అప్డేట్ చేయాలనుకోండి, మనం అప్డేట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. డేటాని అప్డేట్ చేయడానికన్నా డిలీట్ చేయడానికన్నా యూజ్ చేస్తాం అనమాట. అది DML కమాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన నెక్స్ట్ వన్ వచ్చేసి DCL కమాండ్స్ అంటే ఏంటంటే ఒక డేటాని కంట్రోల్ చేసేదాన్నే DCL కమాండ్స్ అంటాం. ఈ DCL కమాండ్స్లో కంట్రోల్ చేయడానికి 2 కమాండ్స్ ఉంటాయి. అవి ఏంటంటే గ్రాంట్ అండ్ రివోక్. DCL కమాండ్కి సంబంధించిన గ్రాంట్ అండ్ రివోక్. సో ఈ గ్రాంట్ రివోక్ ఏం చేస్తుందంటే ఒక పర్మిషన్ని గ్రాంట్ చేస్తుంది. అంటే ఒక పర్మిషన్ గ్రాంట్ చేయాలంటే ఈ గ్రాంట్ అనేది యూజ్ చేస్తాం. గ్రాంట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ టు క్యాన్సిల్ దట్ పర్మిషన్, ఆ పర్మిషన్ని క్యాన్సిల్ చేయాలంటే రివోక్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి TCL కమాండ్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్.
చెప్పడానికి యాక్చువల్గా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో 2 ఉంటాయి అన్నమాట. అది కమిట్ అండ్ రోల్ బ్యాక్. ఫస్ట్ వన్ వచ్చేసి కమిట్ రోల్ బ్యాక్. ఈ కమిట్ అండ్ రోల్ బ్యాక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ అనేది చేసేటప్పుడు అది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది అనుకోండి, అది సక్సెస్ఫుల్గా అవతల పర్సన్కి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాట్సాప్ తీసుకోండి, వాట్సాప్లో మెసేజ్ పంపినప్పుడు వేరే పర్సన్కి మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వెళ్ళిపోయిందని చెప్పడానికి కమిట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆ మెసేజ్లో ఏదన్నా తప్పడ్డది, హాయ్ అని కొట్టబోయి హలో అని కొట్టారు, దాన్ని రీమోడిఫికేషన్ చేయడం కోసం మనం రోల్ బ్యాక్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను ఒక పర్సన్కి హలో అనే పంపాలనుకుంటున్నాను, కానీ అందులో సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అది మళ్ళీ ఎడిట్ చేయాలనుకున్నాను. వాట్సాప్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్ ద్వారా నేను ఆ మెసేజ్ని అప్డేట్ చేయొచ్చు, అంటే మోడిఫై చేయొచ్చు. అలా మోడిఫికేషన్, అప్డేషన్ అండ్ ఏదైనా చేంజ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా యూజ్ చేసేదాన్ని రోల్ బ్యాక్ అంటాం. ఇప్పుడైతే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిక్యూఎల్ కమాండ్ అంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. ఈ డేటా క్వెరీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఒకే ఒక కమాండ్ ఉంటుంది, అది చాలా 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 ఇంపార్టెంట్ కమాండ్. ఆ కమాండ్ పేరు వచ్చేసి సెలెక్ట్ అనమాట. ఈ సెలెక్ట్ అనే కమాండ్ ఏంటంటే ఇచ్చిన డేటాని సెలెక్ట్ చేయడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్, జావా, పైథాన్ వీటిలో మనం అవుట్పుట్లో ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ప్రింట్ఎఫ్ లాగే ఈ సెలెక్ట్ అనేది కూడా వర్క్ అవుద్ది. ఇప్పుడు ఇచ్చిన డేటాని మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ అనే కమాండ్ అనేది ఇందులో ఉంటుంది. సో ఇది అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది అనమాట దీని ద్వారాగా. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్, ఈ సెలెక్ట్ కమాండ్. సో నెక్స్ట్ క్లాస్లో అయితే మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ క్లాస్ నుండి మనం అయితే ప్రోగ్రామింగ్ సింటాక్స్ రాయాలి, హౌ టు ఇంప్లిమెంట్ ద కోడ్ అండ్ అలాంగ్ విత్ డేటా టైప్స్ ఆల్సో డిస్కస్ చేద్దాం. సో ఎప్పటివరకు నా వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ.